ఇప్పుడు నవలలు రాస్తూ సినిమా రంగం వైపు వెళ్ళాలని ఎందుకు అనిపించింది? అసలు నవలలు రాస్తుంటే అవి ఎవరు కొనడం లేదు. ఫస్ట్ ప్రస్తుతం ఏ సినిమా నడుస్తున్నది మీది? ప్రజాకవి కాళోజీ అనే సినిమా తీసాం. సినిమా అయిపోయింది. కాళోజీ మీద తీయాలని ఎందుకు అనిపించింది? కాళోజీ యొక్క ప్రభావం తెలంగాణ ప్రజా జీవనం మీద చాలా ఎక్కువగా ఉందన్నమాట. మీరు జీవితానికి నిర్వచించు అంటే మీరేం చెప్తారు? జీవితాన్ని నిర్వచించాలంటే మరణించే వరకు జీవించాలి. లక్ష్యం నుంచి మీరు ఆ నవల తర్వాత నెక్స్ట్ నవల ఏమిటి? నెక్స్ట్ గమ్యం అని రాశాను. గమ్యం ఏంటంటే రజాకార్ నేపథ్యంలో రాసిన. ఇప్పటికి స్టాక్ మార్కెట్ ఫాలో అవుతున్నారు మీరు? ఇప్పుడు ట్రెండ్ మారింది. నమస్తే. కమ్యూనికేషన్ టెక్నాలజీ విస్తృతంగా పెరిగిన ఈ రోజుల్లో రాయడం అనే మాట వినడం చాలా అరుదు. చదవడం సంగతి చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి సమయంలో 10 ఏళ్ల కాలంలో 20కి పైగా నవలలు ఇవి అచ్చయినాయి, అచ్చుగాను ఇంకా ఉన్నాయి. ఇవి రాస్తున్న ఒక రచయిత. ఇదే కాదు, సినిమాలు కూడా తీస్తున్నారు, దర్శకత్వం వహించడం. మంచి సినిమాలు, జీవితాన్ని జీవితంలాగా తెరకెక్కించే సినిమాలు ఒకవైపున, ఇప్పటివరకు ముద్రించిన నవలల్లో భిన్న అంశాలు తీసుకొని రాస్తున్న రైటరు వారు ప్రభాకర్ జైన్ గారు నా ఎదురుగున్నారు. కొన్ని జీవితాలను తెలుసుకోవాలి, కొన్ని జీవితాలను చూడాలి. కొన్ని వందల జీవితాలు వస్తే ఒక నవల అవుతుంది. అట్లాంటివి కొన్ని వేల పాత్రలతో వస్తే కొన్ని డజన్ల నవలు అవుతాయి. అంటే వారు ఎన్ని వేల జీవితాలను అధ్యయనం చేస్తే వారి జీవితం ఉందో తెలుసుకుందాం. అనగా నమస్కారం. నమస్తే అన్న. నేను మీతో ఇంటర్వ్యూ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను. ఇవి వారు రాసిన ఎగురుతున్న జెండా మనది, ఇది వారు రాసిన ఒకానొక నవల ఇది. ఆ తర్వాత సర్దుకున్నారా, దీని మీద విస్తృతమైన చర్చ జరిగింది. మీడియాలో, సోషల్ మీడియాలో బాగా కామెంట్స్ వచ్చినాయి, వీటిపైన మంచి రివ్యూలు వచ్చినాయి. కుట్ర అనే ఒక నవల, ఇది తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళది 40,000 బహుమతి పొందిన నవల. మనకు అనిపిస్తుంది విచిత్రం, ఈ రోజుల్లో కూడా చదువుతున్నారు కాబట్టి వచ్చినది. హీరో అని సినిమా రంగం మీద ఇంతకుముందు సీనీ వ్యాలీ అని ఒక నవల రాసిండ్రు వారు. అది కూడా ఇమేజ్ బై ఇమేజ్, చాలా రీడబిలిటీ ఉంటుంది ఈయన నవలల్లో. ఐ గాట్ యూ అనేది మరొక నవల ఉన్నది. ఇక సినిమా సెన్సార్ అయిపోయిందో ప్రభాకర్ జైన్, ఇది 2014వ సంవత్సరం నంది అవార్డు పొందిన నవల. ఇది ఇంకా అర్థం చేసుకోవచ్చు మనం. రచయిత ఏ సామర్థ్యంతో ఉన్నారు ఏమిటనే విషయం సులభంగానే అర్థమవుతుంది. ఇది బహుశా 10 సంవత్సరాల కాలంలో అత్యధిక కథలు రాయొచ్చు, పుస్తకాలు ముద్రించవచ్చు, కానీ అత్యధిక నవలలు రాసిన బహుశా తెలుగు సాహిత్యంలో ఈ దశాబ్దంలో వీరే కావచ్చు. అనగా నేను మీ జీవితంలో మొదలు ఈ నవలలు రాయడానికి ఈ కంటెంటు ఇదంతా రావటం, అసలు మీ పూర్వాశ్రమంలో మీరు ఏం చేసేవారు? అన్న, అసలు నా జీవితం మాది వరంగల్ అన్న. నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్లో ఉండగానే మా నాన్న చనిపోయారు. చాలా దుర్భరమైన పరిస్థితుల్లోంచి వరంగల్ మున్సిపాలిటీలో క్లర్క్గా చేరాను నేను. కానీ అక్కడ చేసినన్ని రోజులు ఒక నరకం అనుభవించిన అన్న. ఎందుకంటే మా నాన్న చనిపోతే ఆ భిక్ష వేస్తే నేను ఆ ఉద్యోగం చేస్తున్నా అనే ఫీలింగ్ తోటి చాలా బాధపడేదన్నమాట. మేము అప్పటికి 4 పిల్లలు మా నాన్నకు, నేను పెద్దవాడిని. కుటుంబం పోషించడానికి 19వ ఏటనే ఉద్యోగంలో చేరాను నేను. తర్వాత మున్సిపాలిటీలోంచి బయటపడాలని చేయని ప్రయత్నం అంటూ లేదన్న. నేను విశ్వ ప్రయత్నం చేసినాను. షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నాను. 3 నెలల్లో ఇంకొక చోట ఉద్యోగం వస్తుందంటే 3 నెలలు అహర్నిశలు కృషి చేసి రాత్రింబాళ్ళు 24 గంటల్లో 20 గంటలు షార్ట్ హ్యాండ్ ప్రాక్టీస్ చేసి 3 నెలల లోపల షార్ట్ హ్యాండ్ లోయర్ ఎగ్జామ్ గోల్డ్ మెడల్తో పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. యూకో బ్యాంక్ వైజాగ్లో చేరాను స్టెనోగ్రాఫర్గా. కొంతకాలం చేసిన తర్వాత నాకు అది కూడా సంతృప్తి అనిపించలేదు. ఇంకా ఏదో చేయాలి జీవితంలో, మనకున్న విద్వత్తును కానీ జీల్, ఒక తపనను తీర్చుకోవడానికి ఈ ఉద్యోగాలు, చిన్న చిన్న ఉద్యోగాలు సరిపోవు అనిపించింది అనమాట. అందుకని చెప్పి అక్కడనే ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటీషన్స్ అని ఉంది, అందులో చేరి సివిల్ సర్వీసెస్ కోసం ప్రయత్నం చేశాను. ఏ సంవత్సరం ఇది? ఇది 1980 అన్న, 81. ఓకే. అయితే నాకు అక్కడ
మనకు ఆ ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటీషన్స్ అనేది చిన్న సంస్థ అనమాట. దానివల్ల అక్కడ ఉపయోగం లేదని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ఇంకా హైదరాబాద్కి వచ్చినాక నా జీవితం అంటే ఒక గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుకలాగా పరిణమించింది అనమాట. గొప్ప పరిణామం హైదరాబాద్. నేను మనకి ఇప్పుడు బషీర్బాగ్ చౌరస్తాలో పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురుగా మా బ్యాంక్ ఉండేది, యూకో బ్యాంక్. దాని ఎదురుగానే ఎల్బీ స్టేడియంలో సోల్జర్ స్కాలర్ స్టడీ సర్కిల్ అని ఉండేది అప్పట్లో. వెరీ ఫేమస్ మ్యాన్ లెఫ్టినెంట్ పాండురంగారెడ్డి గారు నడిపేది అనమాట. లింగాల పాండురంగారెడ్డి గారు నడిపేది. అదృష్టవశాత్తు ఆయనది జనగామే, నేను పుట్టింది కూడా జనగామే. నాకు ఒక అనుకోకుండా ఒక వెతకపోయిన తీగకు తగిలినట్టు అయింది అన్నట్టు వెళ్ళి కలిసిన అనమాట. ఆయన పరిచయాలు చేసుకున్నాడు, చాలా ప్రోత్సహించాడు నన్ను ఆయన. నేను సివిల్ సర్వీసెస్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం చేరాను ఆయన దగ్గర. ఉద్యోగం చేస్తూనే ఎదురుగా బ్యాంకు, సాయంత్రం క్లాసులు ఇక్కడ. ఉద్యోగం అయిపోవాలి, క్లాస్కు రావాలి. అంటే మా ఆర్థిక పరిస్థితి చాలా గొప్పది కాదన్న. మీకు తెలిసి ఉంటుంది, ట్యాంక్ బండ్ మీద సికింద్రాబాద్ నుంచి వస్తుంటే ఒక టెంపుల్ ఉన్నది లెఫ్ట్ సైడ్, జగదీష్ మందిర్ అని. అందులో ఒక షెడ్లో ఉన్నాం మేము. నేను, నా భార్య, 2 పిల్లలు, మా అమ్మ, 2 తమ్ముళ్ళు. 50 రూపాయలు రెంట్ అది. అంటే నా డబ్బులన్నీ చదువు కోసమే ఖర్చు అయ్యేవి అనమాట, ఫీజులకు, పుస్తకాలకు, ట్రాన్స్పోర్టేషన్కి. అంత దుర్భర పరిస్థితుల్లోంచి ఒక యజ్ఞంలాగా చేసినాం అనమాట. నా పిల్లలు, నా భార్య అందరూ కూడా దాంట్లో చాలా తమ వంతు తోడ్పాటు అందించింది అనమాట. మేము ఒక కొత్త బట్టలు కొనుక్కోలేదు, అయ్యేంతవరకు ఒక పండుగ చేసుకోలేదు, ఒక తీపి పదార్థం తినలేదు. అట్లా చేసి నేను గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అయినాను. అప్పటి మీకు పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు, మళ్ళీ గంపెడ సంసారం మొత్తం మీ మీదనే? నా మీదనే. ఓకే. దాంతో గ్రూప్ 1 పరీక్ష ప్రిలిమినరీలో పాస్ అయ్యేసరికి ఇంకా నాకైతే ఎంత ఉత్సాహం వచ్చిందంటే, అంటే కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు కదా, ఆ విధంగా చేసేసరికి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యాను అనమాట. మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనం 2 ఆప్షనల్ తీసుకోవాలి అప్పటి స్కీమ్ ప్రకారం. నేను హిస్టరీ, తెలుగు లిటరేచర్ తీసుకున్నాను అనమాట. తెలుగులో కొంచెం అనుభవం ఉంది. అంతకుముందే నాకు వరంగల్ బీఎస్సీ చదువుతున్నప్పుడు ముదిగొండ శివప్రసాద్ గారు మాకు గురువు గారు ఉండేది. నవలా సామ్రాట్, ఒక మహా విజ్ఞాన ఖని ఆయన. చూడ్డానికి మామూలు వెరీ సింప్లెస్ట్ మ్యాన్, ఇతనికి ఏం తెలియదు అన్నట్టుగా ఉంటాడు, కానీ అదొక భాండాగారమే అది. ఆయన ద్వారా ఇన్స్పైర్ అయ్యి నేను తెలుగు లిటరేచర్లో కొంచెం చదువుకునేది, చేసేది. ఆ విధంగా తెలుగు లిటరేచర్ తీసుకున్నాను అనమాట. నా అదృష్టం కొద్దీ ఆ సంవత్సరం దివాకర్ల వెంకటవధాని గారు మాకు తెలుగు మహాపండితుడు, నడుస్తున్న పుంభావ సరస్వతి అంటారు అనమాట. ఆయన చూస్తేనే వాళ్ళు తెలుగు లిటరేచర్ వస్తుంది మనకు. సాహిత్యంలో ఒక విధమైన అనుభూతి చెందాలి. ఏ సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఏవైనా సరే ఒక గొప్ప అనుభూతి చెందాలి, అప్పుడే రాయగలం అన్నది. అట్లా ఆయన వల్ల చాలా అనుభూతి చెందాను. నా రాత చాలా ముత్యాల రాతలాగా ఉంటుంది అనమాట. ఆయన బాగా మెచ్చుకునేది. ఆయన చాలా అద్భుతంగా, నువ్వు తప్పకుండా తెలుగు చాలా బాగా సక్సెస్ అవుతావు నాన్న అని ఆశీర్వదించాడు. ఆయన చెప్పినట్టుగానే నా హయ్యెస్ట్ మార్క్స్ ఇన్ తెలుగు లిటరేచర్. అప్పటి వరకు తెలుగు లిటరేచర్లో ఎవరికి రానని మార్క్స్ నాకు వచ్చాయి. 600 మొత్తం 600 మార్కులకు 360 మార్కులు వచ్చాయి, 60%. అంటే సివిల్ సర్వీసెస్లో టాప్ ర్యాంక్ వాడికే 50 కంటే ఎక్కువ పర్సెంట్ రావు, 50-55% వస్తాయి. లిటరేచర్లో 30-40 కంటే ఎవరికి ఎక్కువ రావు. నాకు 60% వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయినారు. చాలా ఆ విధంగా. అంటే మనం ఏంటి అన్న, ఒక గ్రామీణ ప్రాంతం నుంచి, ఒక దిగువ మధ్యతరగతి పరిస్థితుల్లోంచి వచ్చి సివిల్ సర్వీసెస్ లాంటి పరీక్ష మెయిన్ ఎగ్జామ్లో రాసి సెలెక్ట్ కావడం అనేది దాదాపు ఒక మిరాకిల్ అది ఆ సమయంలో. ఎందుకంటే గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్ల పిల్లలు వాళ్ళంతా దానికోసం పోరాడుతూ ఉంటారు అన్నమాట 3-4 సార్లుగా. నేను ఒకటేసారి ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్వ్యూ వరకు వెళ్ళేసరికి చాలా గొప్పగా అనిపించింది అనమాట. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాను. నాది తెలుగు బ్యాక్గ్రౌండ్, రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను ఆ ఇంగ్లీష్లో ఇంటర్వ్యూలో సరిగ్గా చేయలేకపోయాను. అక్కడ రాలే మార్క్స్. అంటే వచ్చాయి, కానీ 250కి 110 మార్క్స్ వచ్చినాయి. ఇంకొక 10 మార్కులు 20 మార్కులు వస్తే సెలక్షన్ వచ్చేది. ఐఏఎస్ కాకుండా ఏదైనా ఒక సర్వీస్ వచ్చేది డెఫినెట్గా.
రాకపోయేసరికి ఇంకా బాగా నిరాశ చెందినన్న. చాలా అంటే ఒక పోరాటం చేసినాం. నేను ఒక్కడనే కాదు, మా కుటుంబం అంతా చేసినది నాతో పాటు. ఎట్లా చదవాలన్నా రాత్రింబవళ్ళు చదవాలి. మనకు అప్పుడు ఆ టైంలో ఈ సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్స్, వివరాలు, విషయాలు, నాలెడ్జ్ ఎక్కడ దొరకదు. ఈ సిటీ సెంట్రల్ లైబ్రరీలో కూర్చొని చదువుకునేది నేను రోజంతా. అక్కడ బంద్ చేసినాక పుస్తకాలు తెచ్చుకొని ఆ గుళ్ళో ఒక దీపం కింద కూర్చొని చదివే లైట్ కింద. అట్లా చేసి ఇంత కృషి చేస్తే ఓడిపోయానని చాలా బాధ అయిపోయింది. ఆ రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు ట్యాంక్ బండ్లో దునుకుదామని చాలాసేపు ఆలోచించిన. తర్వాత నేను పోతాను కానీ నా కోసం ఇంతమంది ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ దృష్ట్యా వాళ్ళ భవిష్యత్తు మళ్ళీ అది లాస్ట్ ఛాన్స్ నాకు, దురదృష్టవశాత్తు. మళ్ళీ ఇంకొక అవకాశం లేదు. ఆ విధంగా చాలా బాధలో ఉన్నప్పుడు నాకు ఏం చేయాలి, ఇంత నాలెడ్జ్ సంపాదించాను, ఎన్ని వందల పుస్తకాలు చదివిన ఉన్నా, ఇంత నాలెడ్జ్ సంపాదించి ఏం చేయాలన్నప్పుడు నా అనుభవాలన్నీ రాసి పెట్టుకున్నా ఒక దగ్గర. రాసి పెట్టుకొని దాన్ని ఒక నవలా రూపంలో తీసుకొద్దామని చెప్పి రాసిన, మళ్ళీ దాన్ని డెవలప్ చేశాను. దానికి కొన్ని పాత్రలు సృష్టించి కొంత బ్యాక్గ్రౌండ్. మనం ఒక నవల రాయాలంటే మామూలు విషయం కాదన్నా, ఇట్స్ లార్జర్ దాన్ లైఫ్. జీవిత చిత్రం కన్నా ఎక్కువ గొప్ప క్యాన్వాస్ అన్నమాట అది. దాన్ని కృషి చేసి రాశాను. మొత్తానికి రాసి కాలవాహిని అలల వాలున అని పేరు పెట్టినాను. కాలవాహిని అలల వాలున. అంటే మనం సాధారణ జీవితం గడపడం కాదు, దానికి ఒక పోయం ఉందన్నమాట నా దగ్గర. కాలవాహిని అలల వాలున కదిలిపోవుట సులభతరమే, ఎదను ధర్మము మెదులుచుండగా ఎదురు ఏదుట కఠినము, ప్రతిన భూనుట ఇలను సులభము, సఫలతా సంప్రాప్తి అనితర సాధ్యం. అది ఏదో ఒక సంస్థలో వాళ్ళు చదువుతుంటారనమాట. అది అంటే కాలవాహిని అందరూ గడపవచ్చు, జీవితం ఏం లేకుండా కూడా గడపవచ్చు. కానీ ఒక ధర్మాన్ని, ఒక మనసులో ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఏ విధంగా ముందుకు పోవాలి మనం, ఆ ఉద్దేశంతో అది పెట్టాను. అప్పుడు పత్రికా రంగంలో కూడా ఆంధ్రప్రభ చాలా ఉన్నత స్థాయిలో ఉందన్నమాట. అంటే ఒక లిటరేచర్కు అది ఒక పట్టుగొమ్మ లాంటిది అనమాట, సాహిత్యానికి. అది లక్కీగా నా అదృష్టం కొద్ది నేను పంపగానే వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు నవల సీరియల్గా వేయడానికి. అది ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం. ఇప్పుడు మళ్ళీ అది వెంకటకృష్ణమూర్తి, పొత్తూరు విజయలక్ష్మి, ఎండమూరు వీరన వీళ్ళ ఎవరి నవలలు లేవు అందులో. నా నవల వచ్చేసరికి చాలా అద్భుతమైన భావన అనమాట. నేను ఇటు ఓడిపోయానా ఇటు గెలిచానా అన్న ద్వైధీ భావం డైలమాలో ఉన్నాను. అయితే అప్పుడు ఏమైందంటే వాళ్ళు పిలిచారు, నన్ను పిలిచి వేస్తున్నామని చెప్తే సరే సరే అన్నాను. ఇంకా దాన్ని కొంచెం అంటే ప్రేక్షకులకు, పాఠకులకు ఇంకా మరిన్ని వివరాలు అందించే విధంగా అక్కడ సివిల్ సర్వీసెస్కి సంబంధించిన అన్ని వివరాలు, ఇప్పుడు హాల్ టికెట్ అంటే ఎట్లా వస్తుంది, హాల్ టికెట్, నా హాల్ టికెట్ పెట్టాము, మార్క్స్ లిస్ట్ పెట్టాము, సెంటర్స్ ఏమొస్తాయి, మెడికల్ టెస్ట్ ఏముంటుంది, ఏ సిలబస్ ఏమేమి వస్తుంది, అందులో ఏమేమి చదవాలి, ఇట్లా అన్నీ ఒక 10-15 డాక్యుమెంట్స్ కూడా పెట్టాము దాంట్లో. అప్పుడు దాంతో అదొక పెద్ద సంచలనమైంది. 1989లో వచ్చింది ఆ నవల. ఓకే, నవల పేరు అదే కాలవాహిని అలల వాలున సీరియల్. అంటే అప్పటికి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కానీ ఈ విషయ పరిజ్ఞానం అనేది లేదు. మనకు బయట ఎక్కడ సమాచారం దొరకదు దానికి సంబంధించి. ఎందుకంటే ఇంటర్నెటే లేదు అప్పుడు. నీకు మళ్ళీ ఏదైనా స్టడీ సర్కిల్కి వెళ్తేనే దాని గురించిన వివరాలు దొరుకుతాయి మనకు. ఇట్లా మనం ఇచ్చేసరికి మొత్తం 2 రాష్ట్రాలు, అంటే అప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ ఉండేది, సంయుక్త రాష్ట్రాలలో యూనివర్సిటీలలో బుధవారం పొద్దున పోయి 4 కూర్చునేది అందరూ ఆ నవల కోసం. ఆ సీరియల్ రావాలి, చదవాలని. మీకు చెప్తా కొన్ని పేర్లు, యూ విల్ బి థ్రిల్డ్. వాళ్ళంతా కూడా నవల చదివే ఈ విధంగా పోటీ పరీక్షలకు తయారు కావడం వీళ్ళంతా చేసేదన్నమాట. ఇప్పుడు పసునూరి శ్రీధర్ అని ఉన్నాడు, బీబీసీలో ఉన్నాడు. అది ఆయన నా నవల చదివే ఇన్స్పైర్ అయ్యాడు. ఆకెళ్ళ రాఘవేంద్ర ట్రైనర్, ఎక్కడ పోయినా నా గురించే చెప్తాడు ఆయన. నేను ఆ కాలవాహిని అలల వాలున నవల చదివే ఇన్స్పైర్ అయ్యి రాజమండ్రి నుంచి హైదరాబాద్కి వచ్చి ప్రయత్నించాను అని చెప్పి. ఈజ్ ఎక్సలెంట్ పర్సన్, మంచి నాలెడ్జ్ పర్సన్. అదే నన్ను గురువు అట్లా కొన్ని వేల మంది, మనం ఏదైనా సినిమాకి వెళ్ళినా ఇంకొక చోటుకి ఎక్కడ వెళ్ళినా కూడా, సార్ మీరు ఆయనే కదా ప్రభాకర్ జైని అని, మీ నవల చదవడం వల్లనే మేము చాలా ఇన్స్పైర్ అయ్యి ఈ స్థాయిలో ఉన్నాం. డీజీపీలు, డిఐజీలు, ఐఏఎస్ ఆఫీసర్లు తెలుగులో ఆ కాలంలో
అంటే 89, 90, 91, 92లో రాసిన వాళ్ళంతా నా నవల చదివిన వాళ్ళను. ఎన్ని వారాలు వచ్చింది అది? 13 వారాలు వచ్చింది. 13 వారాలు అంటే దగ్గర 6 నెలల పైనే. అంటే ఒక్కొక్క ఫస్ట్ ఏముండదు, నెక్స్ట్ వారానికి తెలుస్తుంది ఇది ఏంటి అంటే. నేను చాలా డీపెస్ట్ రాసిన అనమాట. అంటే మనకు చదవడానికి ఎన్నో బలహీన క్షణాలలో మనం ఈ చదవడం అనే పోరాటాన్ని ఆపేసి హాయిగా అందరితోని జీవితం గడపాలన్న ఉద్దేశాలు కలుగుతుంటాయి. నేను మా మిస్సెస్ మీకు చెప్తే ఆశ్చర్యపోతారు, ఈ పరీక్ష రాసే సమయం లోపల ఆమె గర్భవతి అయింది. ఈ నా చదువుకు ఆటంకం కలుగుతుందని ఆమె అబార్షన్ చేయించుకుంది. ఆ రోజు నేను నిర్ణయించుకున్నా, నేను పరీక్షలు అయిపోయేంత వరకు అసలు ఆమెను టచ్ చేయొద్దు అని. బ్రహ్మచారిగా జీవించాను. పిల్లల పుట్టినరోజులో కూడా బట్టలు కొనలేని స్థితి అనమాట. బ్యాంకులో ఎంత 3,000 జీతం వస్తుంది, అక్కడ అమ్మ ఉన్నది, తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు చదువుతున్నారు, మేము ఇంటికి రాయి పుస్తకాలు ఇవన్నీ చాలా. అంటే జీవితంలోని అట్టడుగు పేదరికం నుంచి నాకు కష్టాలు తెలుసు. చూడ్డానికి బ్యాంక్ ఉద్యోగే ఉంటాం కానీ ఇన్ని సమస్యలు ఉంటాయని ఎవరికి తెలియదు. జనాలు ఎక్కువ ఉన్నారు మీ మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. మనం లక్ష్యం కోసం పోరాడుతున్నాం. లక్ష్యం నుంచి మీరు ఆ నవల తర్వాత నెక్స్ట్ నవల ఏమిటి? నెక్స్ట్ గమ్యం అని రాశాను. గమ్యం ఏంటంటే రజాకార్ నేపథ్యంలో రాసినాం. మా నాన్న స్వయంగా అనుభవించిన జీవితం అన్నమాట అది. నల్గొండలో మాలీపురం అనే ఊళ్ళో రజాకారులు దాడి చేసినప్పుడు ఏ విధంగా ఎదుర్కొని అక్కడి నుంచి విజయవాడ పారిపోయి భార్యను తీసుకొని విజయవాడ పారిపోయిన తర్వాత జరిగిన సంఘటనల నేపథ్యంలో రాసిన నవల అది. అది కూడా ఆంధ్రప్రభలోనే సీరియల్గా వచ్చింది గమ్యం. దాంట్లో ఒక విశేషణం ఏంటంటే అది కూడా 14 వారాలు వచ్చింది. 2 లక్షల పదాలు ఉంటాయి ఆ నవలలో. 2 లక్షల పదాలు. అందులో ఒక్క ఆంగ్ల పదం కూడా రాకుండా తీసుకొచ్చామన్నమాట. దానికి ఒక పోటీ కూడా పెట్టాం. ఈ నవలలో ఎవరైనా ఒక ఇంగ్లీష్ పదం పట్టుకుంటే 1000 రూపాయలు బహుమతి ఇస్తామని 92లో. ఇంతవరకు దాన్ని ఎవరు పట్టుకోలేకపోయారు. అవును, ఇంగ్లీష్ పదం లేకుండా ఎట్లా సాధ్యమైంది? రాసినాం, అదే దాన్నే కృషి చేసినాం. అంటే మీ నవలలో బస్సు లేదా? బస్సు లేదు. ఓహో, కారు కూడా లేదు. అప్పుడు రజాకార్ మూమెంట్లో కార్లు బస్సులు లేవు. రోడ్డు అని ఉన్నది, రోడ్డు బదులు దారి బాట అన్నాము, కళాశాల అన్నాము. ఒకవేళ నాకు ఆ పదం దొరకదనుకో, ఆ సంఘటన ఎత్తేసిన, ఈయన బస్సులో వెళ్ళాడని అని రావాల్సి వస్తుంది అనుకో, ఆ సంఘటననే తీసేసిన నేను. ప్లాన్ తోటే రాసిన. ప్లాన్ తోటే రాసాము అది. ఆ నవల వస్తున్నప్పుడే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం మనం. చెప్పండి, ఏమి ఇచ్చారు? అదే ఒక ఇంగ్లీష్ పదం పట్టుకుంటే 1000 రూపాయలు బహుమతి అని. ఇప్పటికి స్టిక్కర్ దాని మీద? చెప్పండి, ప్రేక్షకులు చెప్పండి. ఎస్, గమ్యం నవలని ఇప్పుడు కూడా ఎవరైనా చదివి అందులో ఒక ఇంగ్లీష్ పదం పట్టుకుంటే అప్పుడు 1000 రూపాయలు ఇచ్చాను, ఇప్పుడు 5000 ఇస్తాను. అవునా? అయ్యా, ఎక్కడ దొరుకుతుంది నవల అది? నేనే ఇస్తాను, ఎవరైనా చదువుతా అంటే నేనే ఇస్తాను. లేదంటే విశాలాంధ్రలో నవోదయాలు ఉన్నాయి, నవలలు ఉన్నాయి. ఓకే, మీరు స్టిక్కర్ అనేది దాని మీద. ఓకే, నెక్స్ట్ దాని మీద రెస్పాన్స్ ఎట్లా వచ్చింది అప్పట్లో? అద్భుతం అన్నది. అంటే ఇప్పుడు మీకు మనం తెలంగాణ వాళ్ళం, ఒక ఆంధ్రప్రభ లాంటి అత్యుత్తమ సాహితీ పత్రికలో కూడా తెలంగాణకు సంబంధించిన నవలలు రావడం అంటేనే చాలా గొప్ప విషయం అన్నది. దానికి రాజేంద్ర గారు అని ఉండేది మహానుభావుడు, ఏ లోకాలలో ఉన్నాడో కానీ ఆయన నన్ను ప్రోత్సహించడం వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగాను. లేదంటే మనకు పడలేదు అనుకో, నవల పడకుంటే ఏం చేస్తాం, తీసుకుపోయి మూలకు పడేస్తాం. ఆ నవలను వేయడం వల్ల చాలా నన్ను ప్రేరేపితమైన, నాకు ఈ ఉద్యోగం ఇవన్నీ వేస్ట్ అనిపించింది. అప్పటికి నేను 89లో అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నా, వచ్చింది. ఏది బ్యాంకు? మళ్ళీ జాబ్ సంగతి చెప్పండి. మున్సిపాలిటీ వదిలేసిన అన్న, తర్వాత బ్యాంక్ వచ్చింది, బ్యాంకులో వదిలేసిన, తర్వాత ఒక ట్రావెల్ కంపెనీలో చేసిన, అది వదిలేసిన. సెటిలైట్ ట్రావెల్స్ అని బషీర్బాగ్లోనే ఉండేది, అది వదిలేసిన. తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా చేరిన. కమర్షియల్ ట్యాక్స్ ఏ సంవత్సరం? 1989లో చేరాను. 89లో. అది కూడా కాంపిటీషన్ ఎగ్జామ్ గ్రూప్ 2 ఎగ్జామ్ అది. నేను తెలంగాణ ఫస్ట్ నాదే హైయెస్ట్ మార్కులలో, గ్రూప్ 2Aలో తెలంగాణలో నాదే హైయెస్ట్ మార్క్. తెలుగు లిటరేచర్తో రాసాం. తెలుగు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కాబట్టి నాకు 7 సబ్జెక్టులు ఉంటాయి. 7 × 5 35 మార్కులు కలిసినాయి నాకు. దానివల్ల నేను నెంబర్ 1 ఉన్నాను.
తెలుగు వల్ల. సో చెప్పిన సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా, తెలుగు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇంగ్లీషు రాదని భయపడే వాళ్ళు సివిల్స్ రాయాలను లేదా ఎగ్జామ్ రాయాలని అనుకుంటారు కదా, తెలుగు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చి నేను భయపడకూడదు అనేవాడు, అది జర్నలిస్ట్ పనిచేస్తాడా లేకపోతే సినిమాలో పనిచేస్తారా తర్వాత ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తారా, వాళ్ళు ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మీరు తెలుగు బ్యాక్గ్రౌండ్ కదా, అది చెప్పండి. తెలుగు బ్యాక్గ్రౌండే. ఇప్పుడు నేను దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఈ భారతదేశంలో సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లలో అంటే మొత్తం 800 మంది 900 మంది ప్రతి సంవత్సరం సెలెక్ట్ అవుతారు. అందులో 25 to 30% బీహార్ నుంచే సెలెక్ట్ అవుతారు. మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్, అత్యధికంగా వెనుకబడిన రాష్ట్రమైన బీహార్ నుంచే వస్తారు. మన దగ్గరనే చూడండి ఎంతమంది బీహార్ ఐఏఎస్ చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు హిందీ మీడియంలో రాస్తారు. వాళ్ళు నీకు మాట్లాడనే రాదు వాళ్ళకి ఇంగ్లీష్లో. కాబట్టి భాష, ఆంగ్ల భాష రావాలన్న కోరిక అదేం తప్పు కాదన్న. ఇప్పుడు మనం తెలుగు మీడియంలోనే రాయొచ్చు పరీక్ష, తెలుగులోనే ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. కాబట్టి మనకు ఇప్పుడు మనిషి పుట్టుకతోటి స్వభావ రీతి ఏంటంటే మనకు ఒక ఆలోచన తెలుగులోనే వస్తుంది, ఇంగ్లీష్లో రాదు ఆలోచన, కళ కూడా రాదు ఇంగ్లీష్. అట్లాంటప్పుడు దాన్ని మళ్ళీ తెలుగులో వచ్చిన ఆలోచనను ఇంగ్లీష్లోకి తర్జుమా చేసుకొని చెప్పాలంటే అది ఒక ప్రయత్నం, ఒక ప్రాసెస్. దానికంటే మన మాతృభాషలో చెప్పడం చాలా ఈజీ. కాబట్టి తెలుగు మీకు గట్టిగా వస్తే ఇంగ్లీష్ నేర్చుకోవడం 6 నెలల పని అన్నా, అంతే. తెలుగు రావాలి ముందు. నేను తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నీ తెలుగులోనే రాశాను, తెలుగులోనే ఇంటర్వ్యూ ఇచ్చాను. అవునా? మరి ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకున్నారు? ఇంగ్లీష్ అంటే ఇప్పుడు నేను 1983లో 81లో ఎగ్జామ్ రాసినాను, 82లో ఇంటర్వ్యూ అయింది, రాలేదు, పోయింది. తర్వాత మళ్ళీ 85లో గ్రూప్ 2A రాశాను. రాసిన తర్వాత ఈ మధ్య పీరియడ్ ఉంది కదా, ఈ మధ్య పీరియడ్లో చదవడం అలవాటైంది, ఈ పరీక్షలు లేవు. నేను కనీసం 1000 ఇంగ్లీష్ నవలలు చదివాను 5-6 ఏళ్లలో. 5-6 ఏళ్లలో 1000 ఇంగ్లీష్ నవలలు చదివాను. ఇప్పటికి టోటల్ నేను 5600 నవలలు చదివాను, అన్ని భాషల్లో కలిపి. అన్ని భాషలలో కలిపి. ఇప్పటికి కూడా రోజు 50 పేజీలు చదువుతాను, 20-30 పేజీలు రాస్తాను. సైమల్టేనియస్గా జరుగుతున్నాయి రెండు. రాయంది చదవంది నా దినచర్య పూర్తి కాదనమాట. అట్లా నేను బాగా ఇంగ్లీష్లో బాగా ఒక అథారిటీ అంటే ఏ మనిషి కూడా సంపూర్ణమైన అథారిటీ కాదు, కానీ ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై వ్యూస్. మన మనసులోని భావాలను ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే రీతిగా చెప్పగలగడమే భాష యొక్క ఉపయోగం. అట్లా నేను మళ్ళీ ఊరుకోలేదు. నేను కూడా మళ్ళీ ఐఏఎస్ కోచింగ్ మొదలుపెట్టాను వరంగల్లో. నేను కాకతీయ స్టడీ సర్కిల్ అని పెట్టి స్టార్ట్ చేసిన కోచింగ్ సెంటర్. ఐఏఎస్ విద్యార్థులకు, బ్యాంక్ ఉద్యోగులకు, వాళ్ళందరికీ చెప్పేది. అందులో బోల్డంతమంది సెలెక్ట్ అయ్యి ఇప్పుడు జనరల్ మేనేజర్లుగా ఉన్నారు. వజీర్ అని పెద్దపల్లి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆంధ్ర బ్యాంక్. శిష్యులు ఉన్నారు అందులో కూడా. అంటే మీరు చాలా వాటిల్లో జీవితాన్ని అనుభవాలు వచ్చినాయి. అంటే నాకు సోమరిగా గడపడం, మనకి ఏదో సాధ్యం కాదు అనుకోవడం, ఇప్పుడు పలానా వ్యక్తి చేసిండంటే అది మనం ఎందుకు చేయలేం, ఎవరైనా వాళ్ళకి తగ్గ సామర్థ్యంతోనే చేస్తారు కదా, ఆ సామర్థ్యం మనకు కూడా ఉంది కదా అని నా ఉద్దేశం అన్నమాట. ఇంత నవలకు రండి, ఇప్పుడు నవల చర్చ. తర్వాత నేను బ్యాంక్లో చేరాను కదా, అప్పుడు 89 వరకు బ్యాంక్లో ఉన్నాను. బ్యాంక్లో ఉన్నప్పుడు ఎక్కువ పని ఉండదన్న, మనం చదువుకోవడం అదే. కానీ నేను అప్పుడు స్టాక్ మార్కెట్ వైపు బాగా ఆకర్షితున్నాను. మళ్ళీ స్టాక్ మార్కెట్లో బాగా పండితుడిని నేను. అవునా? మీరు ఆ కుట్ర నవలో చదువుతుంటుంది. ఇప్పుడు సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చేసి సంపాదించిండు అనుకుంటారు అందరూ. సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో నేను అగ్ని కణాన్ని అనమాట, ₹1 ముట్టుకోలేదు. నేను మొత్తం షేర్ మార్కెట్లో బాగా సంపాదించాను. నా మొదటి కారు నేను 94లో కొన్నాను. అప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు ₹50 ఒకటి, నాకు 50 అలాట్ అయినాయి. 2500కు 50 షేర్లు అలాట్ అయినాయి. అది అలాట్ అయిన మర్నాడే దాని రేటు 5000కు పెరిగింది. అయ్యో, అదేమిటి అంత స్పీడు? ఐసిఐసిఐ బ్యాంక్ ఏంటి, షేర్ మార్కెట్ అంటేనే అదే 5000కు ఒక్కొక్క షేర్ విలువ. అక్కడ లిస్టింగ్ అవుతుంది అనమాట స్టాక్ ఎక్స్చేంజ్లో. ఈ అలాట్ అయిన తర్వాత ఈ షేర్ లిస్ట్ అవుతుంది. లిస్ట్ కాగానే దాని వాల్యూ డిమాండ్ అనమాట. ఐసిఐసిఐ బ్యాంక్ అంటే అప్పట్లో బాగా పాపులర్ బ్యాంక్ ఉండేది. అప్పుడు హర్షద్ మెహతా హవా నడుస్తుంది, పెద్ద రోల్ పేపర్లు అవే. అదే ఆ పీరియడ్లో అది
5,000 అయింది. 50 షేర్లు అమ్మేస్తే 2,50,000 వచ్చినాయి నాకు. ఆ రోజుల్లో పెద్ద అమౌంట్ అది. అమౌంట్ నేను మారుతి కారు కొన్నాను. సేమ్ నైట్ మారుతి కారు సెకండ్ హ్యాండ్. అప్పుడు మారుతి చాలా డిమాండ్ ఉండేది. 1,75,000కు కారు కొన్నాను. అందరూ ఏమన్నారు బాగా సంపాదించి కొన్నాడని చెప్పి అనుకుంటారనమాట. అంటే ఎవరికైనా మనం చెప్పనంత వరకు సమాజ పరిస్థితి అట్లుంటుంది కదా. ఆ విధంగా ఆ అనుభవాలతోటి చోర్ బజార్ అనే నవల రాసిన. చోర్ బజార్ షేర్ మార్కెట్ షేర్ బజార్ ఏమో అక్కడ ఉంది బాంబేలో దలాల్ స్ట్రీట్లో. చోర్ బజార్ ఇక్కడ మన ఓల్డ్ సిటీలో ఉన్నది. కాబట్టి షేర్ బజార్ని చోర్ బజార్ అని పెట్టి రాశాను. సూపర్ డూపర్ హిట్ అనమాట అది నవల. ఇప్పటికి కూడా అందరు మొన్న సినిమా కూడా వచ్చింది ఒకటి. ఏ సినిమా అంటే మనది కాదు, ఆ పేరు తీసుకొని సినిమా తీసినారు. ఈ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్, చోర్ బజార్. అది దాంతో బాగా పాపులర్ అయ్యాను నేను. ఎప్పుడు వచ్చింది చోర్ బజార్ నవల? 94. అంటే హర్షద్ మెహతా పీరియడ్ అప్పుడే. అయితే దాంట్లో మనకు అదృష్టం ఏంటంటే ఆంధ్రజ్యోతి వాళ్ళు, అప్పుడు ఆంధ్రజ్యోతి మ్యాగజైన్ ఉండేదన్నమాట వీక్లీ, వాళ్ళు ప్రశ్నలు సమాధానాలు పెట్టారు దాని మీద. అంటే ప్రతి వారం 50-60 ఉత్తరాలు వచ్చేది నాకు వరంగల్కి. ఏం సార్ ఇన్ని ఉత్తరాలు రోజు అని వాడని అనమాట పోస్ట్ మ్యాన్. అంటే అప్పటికే మనకు కొంచెం నవలా రచనల కొంత టెక్నిక్ అలవడ్డది. అందులో తోటకూర రఘు గారు అని ఉండేది అప్పుడు ఆంధ్రజ్యోతికి. దానికి ఇవేమో ఇంతకుముందు రాసిన 2 నవలలు సేమ్ ఆర్ట్ ఫామ్ అనమాట. అందులో గిమ్మిక్స్ అట్లాంటివి ఏం లేదు, జరిగిన కథలు రాశాము. ఆయన నాకు కొన్ని గిమ్మిక్స్ నేర్పించాడు. పాఠకులను ఎట్లా రంజింపజేయాలి, ఏ విధంగా వాళ్ళను వచ్చే వారం పత్రిక కోసం ఎదురు చూసే ఉత్కంఠను కలిగించాలని అట్లాంటి విషయాలు నేర్పాడు ఆయన. దాంతో ప్రతి వారం ఎండింగ్ ఒక సస్పెన్స్ తోటి ముగించాలి, నెక్స్ట్ వారం ఒక సస్పెన్స్ తెరదీస్తూ రాయాలి, మళ్ళీ ఆ వారానికి మరొక సస్పెన్స్ క్రియేట్ చేయాలి, ఒక లవ్ స్టోరీ ఉండాలి, క్రైమ్ ఉండాలి, ఇవన్నీ చెప్పినాడు అన్నమాట. అట్లా ఆ లక్షణాలన్నింటినీ చోర్ బజార్లో మనం చూపించగలిగాం. స్టాక్ మార్కెట్ సంగతి చెప్పండి. అసలు ఈ స్టాక్ మార్కెట్లో మీరు డెవలప్ కూడా స్టాక్ మార్కెట్ ఒక కారణం. డెఫినెట్ ఫైనాన్స్గా సెట్ కావాలి. కారు ఉన్న తర్వాత మళ్ళీ ఇంకేం కొన్నారు? కారు కొన్న తర్వాత అంతకుముందు బ్యాంకులో ఉన్నప్పుడు ఒక ఫ్లాట్ కొన్నాం అనమాట. నేను ఒక ఫ్లాట్ బోయిన్పల్లిలో కొనుక్కున్న దాంట్లో ఇల్లు కట్టుకున్నాను, డబ్బులు కూడా పెట్టుకున్నాను, స్థలాలు కొన్నాను. ఇప్పటికి స్టాక్ మార్కెట్ ఫాలో అవుతున్నారు మీరు? ఇప్పుడు ఇంకా మానేసినాను. ఇంకా ఇప్పుడు ట్రెండ్ మారింది. అంటే ఒక సైంటిఫిక్ మెథడ్లో నడవడం లేదు స్టాక్ మార్కెట్ ఇప్పుడు. అప్పుడైతే అంటే కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్, మన ఆ కంపెనీ యొక్క బ్రోచర్ తీసుకొని చదివితే ఇది భవిష్యత్తులో పెరుగుతుందా లేదా అని తెలిసేది అనమాట. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు అంతా గేమ్, బేర్స్ అండ్ బుల్స్ ఉంటారు అనమాట. ఇప్పుడు నువ్వు ఒక కంపెనీ దగ్గర ప్రమోటర్గా ఉన్నావు, సపోజ్ ఏ అనే కంపెనీ, వాడు కృత్రిమ డిమాండ్ సృష్టిస్తాడనమాట. ఏ కంపెనీ పెరగబోతుంది అని వీడే ఒక 500 షేర్లు కొంటాడు మార్కెట్లో. కొనేసరికి మార్కెట్ చాలా వోలటైల్ మార్కెట్ అనమాట. షేర్ మార్కెట్ ఎప్పుడైనా చిన్న కుదుపు వస్తే చాలు అమాంతం పెరుగుతుంది, లేకుంటే అమాంతం కూలిపోతుంది. 1000 రూపాయలు కాగానే వాడి దగ్గర ఉన్న షేర్లు అమ్మేసి వాడు లాభం తీసుకుంటాడు. అప్పటి నుంచి అన్నీ దిగజారుకుంటూ వచ్చేస్తాయి. 100 షేర్లు అది 10 రూపాయలకు పడిపోతుంది. అట్లా అన్సైంటిఫిక్ రీజనింగ్ వల్ల నడుస్తున్నది మార్కెట్. స్టాక్ మార్కెట్ అంతా బాంబే వ్యాపారస్తుల చేతిలో బందీ అయి ఉన్నది అనమాట. వాళ్ళు ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఇప్పుడు దాని దూరం ఉన్నది దానికి. అవును. అంటే ఏదైనా ప్రైమరీ మార్కెట్లో వస్తే తీసుకుంటాను. అంటే కంపెనీ ప్రైమరీ మార్కెట్ ఇస్తుంది, ఆ 10 రూపాయలు ఉన్నది 10 రూపాయలకు దొరుకుతుంది. ఒక్కొక్కసారి ప్రీమియం తోటి 10 రూపాయలు 50 రూపాయలు ప్రీమియం అంటే 60 రూపాయలకు దొరుకుతుంది. అవి కొనుక్కొని పెట్టుకుంటాము. లిస్ట్ కాగానే మనకు లాభం వస్తుంది అనుకుంటే అమ్మేస్తాము. షేర్ మార్కెట్లో ఒకటి ఉందన్నమాట, 2 రకాలు అనమాట. ఈట్ ద కేక్ అంటే మన ముందు లాభం వచ్చినప్పుడు తినేయాలి అంతే. నువ్వు తర్వాత 100 1000 అయినా బాధపడద్దు. ఓకే, నీకు 90 రూపాయలు లాభం వచ్చిందంటే తినేసేయి బస్. ఆ 90ని మళ్ళీ ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఈట్ ద కేక్ వెన్ ఇట్ ఈస్ సర్వ్డ్. ఓకే, అట్లా బాగుంది సార్. మీకు చాలా వాటిల్లో అనుభవం ఉంది, చాలా రంగాలలో ఉంది. ఇప్పుడు నవలలు రాస్తూ సినిమా రంగం వైపు వెళ్ళాలని ఎందుకు అనిపించింది? అయితే నేను చాలా అసలు నవలలు రాస్తుంటే అవి ఎవరు కొనడం లేదు. ఫస్ట్ పాయింట్, చదవడం లేదు ఎక్కువ.
పాఠకుల లోపల తెలుగు ఈ ముఖ్యంగా 2005 తర్వాత ఈ పరిస్థితి వచ్చింది. అవును ఈ అదొక తెలుగు సాహిత్యానికి పట్టిన పీడ అన్నది. మిగతా అన్ని భాషలలో కొత్త కొత్త పత్రికలు పెడుతున్నారు, కొత్త కొత్త సాహిత్య పీఠాలు ఏర్పరుస్తున్నారు, వాళ్ళ బహుమతులు ఇస్తున్నారు, చాలా అద్భుతంగా సాహిత్యాన్ని డెవలప్ చేసుకుంటున్నారు. మనం అనుకోవద్దు కానీ కర్ణాటకలో మొన్న చూసినారు కదా, పేర్లు కన్నడలో ఉండాలని గొడవ అయింది, తమిళనాడులో అట్లనే గొడవ అవుతుంది. భాష పట్ల మనకు మమకారం పోయిందన్న. మనకు తెలుగు వాళ్ళకి ఎందుకో అంత, తెలుగు వాళ్ళు పూర్తిగా ఎంసెట్ ర్యాంక్ రాయాలి, తీసుకుపోయి అమెరికాలో పడేయాలి, అదే లక్ష్యంతో పిల్లలని చదివిస్తున్నారు. ఈ 90 నుంచి వచ్చిన యువకుల 2 తరాల వాళ్ళకు సాహిత్యం అంటే తెలియదు అసలు. ఈ 2000 సంవత్సరం నుంచి ఇంకా తెలియదు. అవును, వాళ్ళని ఏ విధంగానే చేసి అమెరికాలో పడేయించాలి, అదే ఉద్దేశం. వాడికి తెలుగు సాహిత్యం తెలియదు, తెలుగు చరిత్ర తెలియదు, మన పూర్వీకులు ఎవరో తెలియదు, మన అస్తిత్వ పునాదులు ఏంటియో కూడా తెలియదు ఎవరికి. వాడికి ఏం తెలియదు అన్న, ఆ టైపు టిక్ టిక్ కొట్టడం తప్పితే ప్రపంచం పరిజ్ఞానమే ఉండదు. ఒక ఎక్సెప్షన్ ఎప్పుడైనా చెప్పినా ఒక 70% 80% అట్లుంటారు. 10-20% వాళ్ళకి అన్నీ తెలుస్తాయి, వాళ్ళు తెలుసుకుంటారు అట్లా. అందుకని చెప్పి పుస్తకాలు ఎవరు కొనడం లేదు. మనం పుస్తక ఎగ్జిబిషన్ పెట్టినాం కదా మనం, అక్కడ చూస్తే తెలుస్తుంది ఎవరు తెలుగు పుస్తకాలు కొనరు. బిక్కు అనుకుంటూ కూర్చుంటారు తెలుగు రచయితలు. అదే ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళ్ పుస్తకాలు సంచుల నుండే తీసుకుపోతారు. మన వాళ్ళు పోయేది అక్కడ మాడుగుల హల్వా బజ్జీలు తిని రావడానికే పోతుంటారు అక్కడికి. అవును, అందరూ ఈ నెల రోజులు లేట్ అయింది, మాడుగుల హల్వా తినలేకపోతున్నామని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినారు. నేను లిటరల్గా 2 సార్లు స్టాల్ తీసుకొని పెట్టినాను. అసలు ఎంత నిరాసక్తంగా అంటే, మనకు డబ్బులు విలువ లేదు కానీ అది కనీసం ఒక పుస్తకం అన్నా కొంటే మనకు సంతోషం కదా. అసలు కొనలేదా? అసలు కొనరు, చాలా తక్కువ. నీకు అక్కడ పెట్టి ఒక మనిషిని పెట్టి అదంతా ఎస్టాబ్లిష్ చేసి ఒక 10-15 వేలు ఖర్చు అవుతుంది. ఒక 5,000 పుస్తకాలన్నీ అమ్మాలి, 5,000 రూపాయలు. అంటే నీకు లాభం కాదు. 15,000లో 5,000 అమ్మితే 10,000 నష్టమే. అయినా 5,000 మన పుస్తకాలు రచయితకి ఏందన్నా అది రీచ్ కావాలి, పాఠకుడికి రీచ్ అవుతేనే వాడికి సంతోషం ఉంటుంది అన్నమాట. అందుకనే కదా ఇప్పుడు ఈ ఫేస్బుక్లో విప్లవం ఎందుకన్నా, వాడు ఒక కవిత రాయగానే తెల్లారి పెడతాడు, ఒక 10 మంది చదివేసరికి సంతోషపడతాడు. ఆ తృప్తి కోసమే చేసేది. పుస్తకాలు పబ్లిష్ అవుతున్నది కూడా అందుకే. ఇప్పుడు సినిమా రంగం సంగతి, మీరు ఎన్ని సినిమాలు తీశారు? సినిమా రంగానికి రావాలని ఎందుకు అనిపించింది? అతను ఎన్ని సినిమాలు తీశారు? అంటే ఇప్పుడు ఒకటి పుస్తక పఠనం తగ్గిపోతుందని తెలిసిపోయింది నాకు. ఇంకా రాసి ఎందుకు రాయాలనిపించింది. కానీ మన మనసు లోపల ఎన్నో సృజనాత్మకమైన ఆలోచనలు ఉన్నాయి కదా, వాటిని ఎట్లా బహిష్కృతం చేయాలి, బహిరంగపరచాలి, అందరికీ ఎట్లా తెలియజేయాలి, దానికి నాకు ఒక మాధ్యమం అనిపించింది. సినిమా రంగం ద్వారా బయటికి రావచ్చు అనిపించింది అనమాట. సినిమా అనేది మామూలు విషయం కాదు. అది ప్రతి తెలుగు 2 రాష్ట్రాలలో పుట్టిన ప్రతి ఒక్కడికి సినిమా యాక్టర్ కావాలనే కోరిక ఉంటుంది నా ఉద్దేశంలో, 90% పీపుల్కు. కానీ అది ఎట్లా పోవాలి, ఏం చేయాలనేది ఎవరికి తెలియదు అది. అయితే అప్పుడు ఏమైంది, నేను మా హెడ్ ఆఫీస్ ఉంది నాంపల్లిలో ట్రిబ్యునల్కు సెక్రటరీగా ఉన్నాను. ట్రిబ్యునల్ అసిస్టెంట్ కమిషనర్ హోదాలో పనిచేశాను రిటైర్ అయ్యే సమయం లోపల. అప్పుడే అక్కడ మనకు తెలుగు యూనివర్సిటీలో పీజీ డిప్లొమా ఇన్ ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ అని ఒక కోర్స్ పడ్డది. ఈవినింగ్ వచ్చేటప్పుడు మనకు ఆఫీస్ కార్ ఉంటుంది, వచ్చేటప్పుడు దిగి అందులో చేరొచ్చు కదా అని అప్లై చేశాను. లక్కీగా వచ్చింది నాకు. అప్పటికే నేను పాపులర్ రచయితను కాబట్టి నాకు సీట్ రావడం పెద్ద సమస్య కాలేదు. అది చాలా ఒక అద్భుతమైన మలుపు నా జీవితం లోపల. చాలా గొప్ప గొప్ప వాళ్ళు, ఈ పర్చూరి గోపాలకృష్ణ, శంకర్, ఈ ఎంవి రఘు అని మన సితారా సినిమా కెమెరామెన్, ఎడిటర్లు, వీళ్ళందరూ వచ్చి చెప్పేది పాఠాలు, వాళ్ళ అనుభవాలు చెప్తుంటే చాలు మనకు పాఠాలు నేర్చుకునేవి. అందులో కిరణ్ కుమార్ అని గారు ఉన్నారు, ఆయన మొత్తం దానికి ఇన్ఛార్జ్ అనమాట. అద్భుతమైన టీచర్ అండ్ యాక్టర్ అనమాట. ఇప్పుడు అన్నపూర్ణ ఫిలిం స్టూడియోలో స్కూల్ పెట్టినారు, సినిమా స్కూల్, అందులో ప్రిన్సిపల్ ఆయన. ఆ విధంగా ఒక మంచి అనుభూతి కలిగింది. అందులో ఒక ప్రాజెక్ట్ చేయాలన్నమాట మనం. దాంట్లో నేను అప్పుడు చదవడం వల్ల ఒక చోట తెలిసింది నాకు, ఏంటి అప్పుడు ఈ సరోగసి అని బాగుండేది 2013. అది దాన్ని బాగా కొంచెం రీసెర్చ్ చేశాను. అది
అప్పట్లో దాన్ని హైదరాబాద్ నగరాన్ని సరోగసి క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అన్నారన్నమాట. అబ్బా మీకు తెలియదు ఆ టైం లోపల ప్రతి సంవత్సరం 50-60 వేల కృత్రిమ గర్భధారణలు జరిగేది. 50-60 వేలు వాహ్ మొత్తం నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలో పెద్ద పెద్ద హాస్టల్స్ పెట్టి ఈ కొంచెం ఆర్థికంగా వెనుకబడిన జాతుల అమ్మాయిలను తీసుకొచ్చి వాళ్లకు గర్భధారణ చేసి వీళ్ళు కనిచ్చేంత వరకు హాస్టల్స్ నడిపారు. పెద్ద ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అది ఇదేంటి, ఇది కొత్త ఒక పంటలాగా అనమాట. పంటనే కృత్రిమ గర్భధారణ. ఆ సబ్జెక్ట్ తీసుకొని అందులో ఏమంటే అద్దెకు గర్భం అని ఒక చోట చదివిన అనమాట. అవును, అదేంటి ఇంత ఉంటుందా అని చెప్పి దాని మీద ఒక డెవలప్ చేసి అమ్మా నీకు వందనం అని ఒక షార్ట్ ఫిలిం తీశాను నేను. షార్ట్ ఫిలిం తీసే దానికి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చింది నాకు. అంటే ఒక చిన్న ఎత్తున, చిన్న కెమెరా, చిన్న మనుషులు, మా మిస్సెస్ని పెట్టి చేసినాం, మనకు వేరే వాళ్ళు లేక. మా మిస్సెస్, మా బాబు. ఏంటంటే అప్పుడు లుంబిని పార్క్లో ఒక పేలుడు జరిగింది. అందులో భర్త చనిపోతాడు. ఈ బాబుకు ఇబ్బంది కలిగితే అతన్ని రక్షించుకోవడం కోసం ఆ తల్లి విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ డబ్బులు రాకుంటే ఈ కృత్రిమ గర్భధారణకు ఒప్పుకుంటుంది అనమాట. ఆ సంఘటన వరకు తీసి ఆపేసినాం అనమాట. తర్వాత మనకు తెలిసిపోయింది టెక్నిక్ ఏంటి, సినిమా ఎట్లా తీయాలి, స్క్రీన్ ప్లే ఎట్లా రాయాలి ఏంటని తెలిసిన తర్వాత దాన్నే నేను సినిమాగా తీయాలని ఆలోచించాను. నాకు నిజామాబాద్లో తెలిసిన మిత్రుడు ఒక అతను శివరాజు గారు అని ఉంటే ఆయన పెట్టుబడి పెడతాను తీయండి చిన్న బడ్జెట్లో అని చెప్తున్నారు అనమాట. శివరాజు ఏం చేస్తారు ఆయన ఆడిటర్, చనిపోయారు ఇప్పుడు. అయితే ఈ చెల్లి స్వప్న అని ఉంది కదా, స్వప్న అని మన సీరియల్స్లో వస్తుంది అన్నిట్లో, ఆమెను హీరోయిన్గా పెట్టి తీశాను. సురేష్ అని ఇంకొకతను ఇప్పుడు అన్నిట్లో, సురేష్ చంద్ర అని అన్ని సీరియల్స్లో అబ్బాయి ఉన్నాడు. వాళ్ళిద్దరిని హీరోయిన్లుగా పెట్టి కిరణ్ కుమార్ మా సార్ను పెట్టి ఫుల్ లెంత్ మూవీ తీశాను అనమాట. 2 hours 20 minutes. ఇంకా మనం దాన్ని డెవలప్ చేసుకోవడం కోసం కొంత వెనుకకు కొంత ముందుకు జరిగిన సంఘటనలను విస్తృతంగా చూపించడం అన్నీ చేసి దాన్ని రిలీజ్ చేసాం మనం. అమ్మా నీకు వందనం సినిమాని రిలీజ్ చేసాము. చాలా క్రిటికల్గా బాగా అప్రిషియేషన్ వచ్చింది. నాకు భరతముని సినీ అవార్డ్స్ అని ఉండేది, మీకు తెలుసు కదా, రుమాండ్ల భరత్ ముని రెడ్డి అని. ఆయన నంది అవార్డు కంటే గొప్ప అవార్డులు ఇచ్చేవాడు. ఆయన దానికి అడ్వెంచరస్ ఫిల్మ్ అని అవార్డు ఇచ్చాడు దానికి. తర్వాత ఆ అనుభవాలతోటి నేను ఒక నవల రాశాను. అదే ఇప్పుడు నా సినిమా సెన్సార్ అయిపోయింది వచ్చి అనమాట. అది 2014 సంవత్సరానికి నంది అవార్డు వచ్చింది. సినిమాకు అవార్డు వచ్చింది, దాని మీద ఇచ్చిన నవల కూడా అవార్డు వచ్చింది. తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ అంటే లిమిటెడ్ బడ్జెట్స్ అండి, మన దగ్గర ఎక్కువ డబ్బులు దాని మీద ఖర్చు పెట్టే స్తోమత లేదు. చిన్న చిన్న యాక్టర్లు మనకు ఒక మొదటి నుంచి కూడా ఒక ఆర్ట్ ఫామ్ లాగానే తీయాలి. అందులో ఈ ఫైటింగ్స్, ఐటమ్ సాంగ్స్, పెద్ద తారలు ఇవన్నీ పెట్టేది లేదు. మనం అంతా మామూలు వాళ్ళని తీసుకొని చేసినాం. తర్వాత ప్రణయ వీధుల్లో పోరాడే ప్రిన్స్ అని ఒక సినిమా తీసాం. బాగుంది. అంటే దాని వెనుక స్టోరీ ఏంటంటే మనకు రామప్ప దేవాలయానికి దేవాదుల ప్రాజెక్టు ద్వారా ప్రమాదం ఉందని చెప్పి గ్రహించారు. దానికి సీస్మిక్ టెస్ట్ అని చేస్తారనమాట. వరంగల్లో ఇంటాక్ వాళ్ళు చూపించారు, అక్కడెక్కడో ఒక చోట ఒక బాంబు పేలిస్తే ఇక్కడ ఎట్లా దాని యొక్క ప్రకంపనల ద్వారా ఇక్కడ ఏ విధంగా పగుళ్ళు ఏర్పడతాయని చేసి చూపించారు. చూపించిన తర్వాత ప్రభుత్వం దాన్ని ఆ దేవాదుల ప్రాజెక్టును అప్పటికి ప్రస్తుతానికి దారి మళ్లించి ఆపేసినారు. రామప్ప గుడి సేవ్ అయిందనమాట. ఆ కథతోని మనం సినిమా తీసుకున్నాం. మేము వరంగల్ వాడిని కాబట్టి ఒక అఫినిటీ, మనకు ఒక అభిమానం ఉంటుంది కదా, అందులో జరిగే కథ జరిగింది. దానికి మనకు యథార్థమైన సంఘటన, అంటే ఏ సినిమా అయినా కరెన్సీ తోటి తీయాలన్నమాట. కరెంట్ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలను తీసుకొని ఎఫెక్టివ్ ఉంటుంది, అట్లా తీసాం. అందులో మా గురువుగారు కేవి రమణాచారి గారు డబుల్ యాక్షన్ చేశారు. అందులో ఉన్నాయి ఫోటోలు మీకు ఐ గాట్ యూలో. అంటే ఒకటేమో కాకతీయ మహారాజు లాగా, ఇంకొకటి వరంగల్ జిల్లా కలెక్టర్ లాగా చేసి వీళ్ళని అభినందించడం అది తీసినాం. అంటే మనకు ఆర్థికంగా అన్ని నష్టాలే వాటి వల్ల. సినిమాలు తీసినాం కానీ ఏది సక్సెస్ కాలేదు. అది
డబ్బులు రావు, మనకు సినిమా రంగం యొక్క మార్కెటింగ్ టెక్నిక్ తెలియదు కాబట్టి కూడా కాలేదు. మనం సినిమా తీయడం వరకు తీయగలుగుతాం కానీ దాన్ని బయట మార్కెట్లకు పంపాలంటే అది దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతం ఏ సినిమా నడుస్తున్నది మీది? ఇప్పుడు ప్రస్తుతం ప్రజాకవి కాళోజీ అనే సినిమా తీసాం. సినిమా అయిపోయిందా? సినిమా అయిపోయింది, సెన్సార్ కూడా అయిపోయింది, అద్భుతంగా వచ్చింది. అది రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నామన్నా. అంటే కాళోజీ మీద తీయాలనేది కనిపించింది? కాళోజీ వరంగల్కి చెందినవాడు అన్న, ముఖ్యంగా వరంగల్కి చెందినవాడు. కాళోజీ యొక్క ప్రభావం తెలంగాణ ప్రజా జీవనం మీద చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఈ ఉద్యమానికి ముఖ్య కారకుడు ఆయనే. అసలు చాలా గొప్ప గొప్ప ఆయన ఇచ్చిన సందేశాలన్నీ కూడా ఇన్స్పైరింగ్గా ఉంటాయన్నమాట. ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతాన్ని నుంచి తరిమి కొట్టాలి, ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతం లోపల పాతి పెట్టాలి అంటే ఎంత గొప్ప అన్న. ఈ ప్రస్తుత సంఘటనలు చూస్తే అదే జరిగింది అనిపిస్తుంది. ఆయన అంత గొప్ప వ్యక్తి అన్నమాట. నాకు ఎందుకు అనిపించిందంటే, ఒకసారి ఆంధ్ర మహాసభ వాళ్ళు బాంబేలో ఒక మీటింగ్ కండక్ట్ చేసినారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారిది ఈ ప్రజాకవి కాళోజీ ఇద్దరి జయంతుల సందర్భంగా వాళ్ళు పిలిచి చెప్పారని, సన్మానించినారు నన్ను, ఇంకొక అతన్ని. అక్కడ వాళ్ళు అన్నారు, సార్ వీటి మీద మీరు సినిమాలు తీస్తారు కదా, తీయచ్చు కదా అని అన్నారు అనమాట. అప్పటికి దాని తర్వాత అంపశయ్య అనే సినిమా తీశాను. అంపశయ్య నవీన్ వాళ్ళు రాసిన అంపశయ్య నవలను సినిమాటిక్గా మార్చాను. అది కూడా అద్భుతమైన క్రిటిక్స్ వచ్చినారు, చాలా అద్భుతంగా సక్సెస్ అయినది. నాకు బీజేపీ వాళ్ళు స్వర్ణ కంకణం ఇచ్చారు నాకు దానికి. అంటే అవార్డులే వస్తున్నాయి, నో క్యాష్. అవార్డులు, అప్రిషియేషన్స్, ప్రశంసలు తప్ప పైసలు లేవు. కానీ మన ప్యాషన్ అంటే పెద్ద, మనకు ఒక 2-3 ఏళ్ల గ్యాప్లో పోయిన డబ్బులు పోయినాక మళ్ళీ కొన్ని కూడబెట్టుకొని మళ్ళీ ఇంకొకటి ఆ సినిమా తీయడం అన్న దురద ఒకసారి వస్తే జీవితాంతం పోదు. అది ఇప్పటికి 5-6 సినిమాలు అయినాయి. 6వ నడుస్తుంది ఇప్పుడు. 6వది. కాలేజ్ పరిచయం పెద్ద మీకు ఉంది. మా నాన్న ఫ్రెండ్, ఆయన మా ఇంటికి వచ్చేవాళ్ళు. అవునా? ఆయన 2002లో చనిపోయారన్న. 2లో కాదు, 2010-11 2002 13th November 2002. కరెక్ట్ అన్న. మనం 300 సార్లు ఆయన జీవిత చరిత్రను చదివినా నేను. అదే కరెక్ట్. నేను మనకు ఆయన గురించి తెలిసిన వాళ్ళల్లో నేనే హైయెస్ట్ నాకు తెలుసు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకంటే కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళకు ఆయన సాహిత్యం గురించి తెలియదు, ఆయన అలవాట్ల గురించి తెలియదు. నేను అన్నీ ఒక 100 మందిని ఇంటర్వ్యూలు చేశాను, వాళ్ళ ఇంటర్వ్యూలు రికార్డింగ్ చేసుకున్నాను. అంటే ఇది కాంటెంపరీ కదన్న, ప్రస్తుత 2002 అంటే ఒక 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలే కదా. వాళ్ళందరినీ కూడా, ఆయనతోటి పరిచయం ఉన్న వాళ్ళందరినీ కూడా మన సినిమాలో పెట్టాం వాళ్ళతోటి. ఆయన మిత్రమండలి అని కవి సమ్మేళనాలు కండక్ట్ చేస్తారు ప్రతి శనివారం. అవన్నీ మేము కూడా 3-4 వరంగల్, అప్పటికి వరంగల్ వచ్చేసినారు. వాళ్ళ ఇంట్లోనే మేము మిత్రమండలి కండక్ట్ చేసి అదే షూట్ చేసినాం మేము అక్కడే. ఆ ప్రజాకవి కాళోజీ యొక్క అది జీవిత చరిత్ర, బయోపిక్లలో ఏంటిదంటే ముఖ్యంగా ముఖ్య పాత్రధారికి లుక్ అలైక్ అంటారు అనమాట. ఆయనలా పోలికలు ఉన్న వ్యక్తి దొరికితే మనకు సగం శ్రమ తప్పినట్టే అనమాట. మన అదృష్టం కొద్దీ అట్లాంటి వ్యక్తి, సేమ్ ఆయన చనిపోయిన పుట్టినాడా అన్నంత పోలికలు ఉన్న వ్యక్తి దొరికినాడు ఆయన. దానివల్ల అద్భుతంగా సినిమా వచ్చింది. ఇప్పటికి ఆల్రెడీ 6 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి దానికి, ప్రజాకవి కాళోజీకి. సినిమా రిలీజ్ కాలేదు, అవసరం లేదు రిలీజ్. రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనౌన్స్డ్. మళ్ళీ కాలీవుడ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, కర్ణాటక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, నిన్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో అవార్డు వచ్చింది దానికి, బెస్ట్ ఫిలిం అవార్డు. బెస్ట్ రిలీజ్ కాలేదు కదా, కానవసరం లేదన్నా, కానవసరం లేదు. ఒక్క ఆస్కార్ ఫిలిం మాత్రమే రిలీజ్ కావాలన్న కండిషన్ ఉంటుంది, ఇంకా దేనికి రిలీజ్ కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు సినిమా చూపిస్తే సినిమా చూసి వాళ్ళు డిసైడ్ చేస్తారు. సినిమాలు పంపిస్తాం మనం, చూస్తే. మీకు స్వాతి ఎడిటర్ మీద కూడా నా లేటెస్ట్ ప్రాజెక్ట్ అదే అన్న, స్వాతి బలరాం అతడే ఒక సైన్యం అని సినిమా తీస్తున్నాం. దాదాపు అది కూడా పోయిన
30th మార్చ్ 2022న అనౌన్స్ చేశాం. కానీ 7-8 నెలలు పట్టింది అటువంటి వ్యక్తి, కొంచెం పోలికలు ఉన్న వ్యక్తి నటనలో దొరికారు. చాలా చాలా మన మిత్రుడు మౌనశ్రీ మల్లిక్ అని ఉన్నాడు, ఆయన సజెషన్ డాక్టర్ వెంకట్ గోవాడ అని మంచి థియేటర్ ఆర్టిస్ట్, సినిమా ఆర్టిస్ట్, ఆయన తీసుకొని చేసినాం. సినిమా సూపర్గా వచ్చింది. కానీ మీకు వేమూరి బలరాములు కలిసినప్పుడు మిమ్మల్ని పట్టుకుని ఏడిచినట్టు కదా, ఎందుకు? అంటే నేను 15th ఫిబ్రవరి 2022లో నవలల పోటీకి చివరి రోజు అని చెప్పి ఆ నవలలు సబ్మిట్ చేయడానికి వెళ్ళాను అక్కడికి. అక్కడ నా మిత్రుడు కలిమిశ్రీ అని మల్లతీగ ఎడిటర్ ఉన్నారు, ఆయనను తీసుకొని వెళ్ళిన. ఆయనకు పరిచయం అనమాట. నవల ఆఫీస్లో సబ్మిట్ చేశాము. లోపల సార్ ఉన్నారంటే అసలు ఎవరిని లోపలికి అలౌ చేయరు, ఎవరిని. బయట గార్డ్స్ ఉంటారు, విజయవాడలో బయట గార్డ్స్ ఉంటారు, దే డోంట్ అలౌ, సార్ లేరనే చెప్తారు. ఆ కలిమిశ్రీ ద్వారా పోయినందుకు మనకు లోపలికి ప్రవేశం దొరికింది. ఆయనకు అయితే మనం ప్రతి సంవత్సరం జైన్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తరఫున ఒక కవికి కానీ, రచయితకు కానీ, ఒక కళాకారుడికి కానీ ₹1,00,000 బహుమతి ఇస్తాము. లక్ష్మీనారాయణ జైని జాతీయ సాహితీ పురస్కారం అని ₹1,00,000 ఇస్తున్నాం అన్నమాట. అయితే అక్కడికి వెళ్ళాక ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఇంతవరకు ఒక పబ్లిషర్కి ఇవ్వలేదు, ఇంతవరకు మొత్తం పత్రికలన్నీ మూసివేయబడ్డాయి, ఒకే ఒక పత్రిక స్వాతి నడుస్తుంది. స్వాతి ఇప్పటికే నడుస్తుంది. స్వాతి ద్వారా 4,000 మంది రచయితలు సాహితీ లోకానికి పరిచయం చేయబడ్డారు. 4,000 గొప్ప గొప్ప వాళ్ళు అనుకునే వాళ్ళంతా స్వాతిలోనే జన్మించారు. ఆయన 1972లో అన్న 52 ఏళ్ళైంది ఇప్పటికి పత్రిక పెట్టి. ఇంచుమించు ఈనాడు కంటే ముందే 72. అయితే పెట్టినప్పటి నుంచి కూడా సంపాదకుడు ఆయనే, ఎడిటర్ తనే, వేరే వాళ్ళకి ఇవ్వలేదు. అంటే ఒక మామూలు పత్రికను జనరంజకంగా ఎదుగుదల సాధించి ఇన్ని లక్షల మంది పాఠకులను ఉర్రూతలిగించడం అంటే మామూలు విషయం కాదు కదా. ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. ప్రపంచంలో ఎవరు లేరు, 52 ఏళ్ల నుంచి ఎడిటర్గా ఉన్న వ్యక్తి ఎవరు లేరు. అది ఒకానొక టైంలో 39,47,000 మంది చదువుతున్నారని ఆడిట్ బ్యూరో ఆఫ్ పీరియాడికల్స్ రిపోర్ట్ ఇచ్చింది. తెలుగు పేపర్ కంటే ఎక్కువ. ఒక స్వాతి పత్రికను ఒక వారం పత్రికను 39,47,000 మంది చదువుతున్నారని ఇచ్చారు. ఆయన 3 ప్రధానులతోటి, 2 భారత రాష్ట్రపతులతోటి విదేశీ ప్రయాణాలు చేసినాడు. వాళ్ళ సేమ్ ఫ్లైట్లో పక్కన కూర్చొని మాట్లాడుతూ. అంటే అంత గొప్ప వ్యక్తి కదా. మామూలు వాడికి అది సాధ్యం కాదు. కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ అనేది చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చాడు. 17 ఏళ్లకే వాళ్ళ ఊరు ఘంటసాల అని ఉందన్నమాట. ఘంటసాల నుంచి నాటకాలు వేయాలనే ఉద్దేశంతో పారిపోయి వచ్చి హైదరాబాద్ చేరి ఇక్కడ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేరి అక్కడి నుంచి నాటకాలు వేస్తూ మొదలుపెట్టాడు. నాటకాలకు సరి అయిన ప్రాచుర్యం రావడం లేదని చెప్పి స్వాతి మాసపత్రిక స్టార్ట్ చేసినాడు 1972 మే 27న. అది స్టార్ట్ చేసిన 2వ రోజుకే పెళ్లి చేసుకున్నాడు 29న, మళ్ళీ ఘంటసాలకు పోయి. అటువంటి విషయాలన్నీ ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. చెప్తున్నప్పుడు ఇంకా గడిచిపోతుంది ఆయన జీవితం. ఒకసారి కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. ఏంటి సార్ ఏంటంటే, ఆయన కొడుకు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇంట్లోనే ఉన్న ఒక దిగుడు బావి ఇంట్లోనే చిన్న బావి ఉండేది అప్పుడు, ఆ బావిలో పడి చనిపోయినాడు అనమాట. అతని పేరు అనిల్ అనమాట. ఎందుకని ఇప్పుడు అనిల్ అవార్డు అని ప్రతి సంవత్సరం ఇష్యూ చేస్తుంటారు. ఆ విధంగా కన్నీళ్ళు పెట్టుకున్నాడు. తర్వాత ఇంకా చెప్తుంటే ఆయన కూతురు చనిపోవడము, వ్యక్తిగత విషయాలు వచ్చినప్పుడల్లా బాగా భావోద్వేగానికి చెంది కన్నీళ్లు పెట్టుకునేవాళ్ళు. 100 కోట్ల ఆస్తి సంపాదించి ఒక మహా సామ్రాజ్యాన్ని, సాహితీ సామ్రాజ్యాన్ని నిర్మించినవాడు. అయితే మనము ఆ రోజు ఆ విషయాలు చెప్పేసరికి ఇటు సాహిత్య రంగంలోనేమో అత్యున్నత శిఖరాలు అధిరోహించి, వ్యక్తిగతంగా ఇంత బాధపడుతున్న వ్యక్తి జీవితాన్ని మనం ఒక సినిమా రూపకంగా చూపిస్తే అది భావితరాల వాళ్లకు ఒక మంచి గుణపాఠం, ఒక లెసన్ లాగా ఉంటుంది అన్నమాట. అంటే ఏ విధంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలనే ఒక విషయం చెప్పిన వాళ్ళం అవుతాం కదా అని ఆ ఉద్దేశంతో సార్ అడిగాను ఆయనను. ఆయన ఒక గంట సేపు ఆలోచించాడు, ఇంటి లోపలికి పోయి వచ్చి సరే తీయండి అన్నాడు. నేను ఒకటే కండిషన్ చెప్పిన అనమాట, సార్ ఇందులో మీ గురించి అందరికీ తెలుసు, అందరికీ డబ్బులు ఇస్తాడు, లక్షలు కోట్లు ఇస్తాడని చెప్పాను.
ఈ సినిమాకు ₹1 కూడా మీరు ఖర్చు పెట్టొద్దు సార్, నా సొంత డబ్బులతో తీస్తాను, నా కండిషన్ మీదనే తీస్తాను, మీరు నేను ఇస్తా అంటే నేను తీయను అని చెప్పినాను. భలే విచిత్రం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అంత చెప్పినా, ఆయన స్వయంగా చెప్పినా, నేను స్వయంగా చెప్పినా నమ్మరు అందరు. ఆయన పెట్టుబడి పెడుతున్నాడు, ఈయన తీస్తున్నాడు అని అంటారు. కానీ మీరు నగదు బహుమతి అన్నారు కదా, అవును. ఎట్లా రెస్పాండ్ అయ్యింది? ఆయన జనరల్ బహుమతులు ఆయనే ఇస్తుంటాడు కదా, అదే అందుకనే కన్నీళ్ళు వచ్చినాయి కూడా ఆయనకు. నేనే ఎంతోమందికి లక్షలు ఇచ్చాను. ఆయన నీకు తెలియదన్నా 25 వారాలు ప్రతి పాఠకుడికి ₹1,00,000 బహుమతి ఇచ్చాడు. 25 వారాల పాటు అత్యుత్తమ పాఠకుడికి అని చెప్పి 25 వారాల పాటు ఒక్కొక్క పాఠకుడిని ఎంపిక చేసి విదేశీ యానానికి పంపించినాడు. విచిత్రంగా ఉంది. ప్రతి వారం 25 నెక్లెస్లు ఇచ్చాడు మహిళా పాఠకులకు. ఉంగరాలు, గొలుసులు, చైన్లు, స్కూటర్లు, కార్లు అన్నీ ఇప్పుడే అన్నీ ఇచ్చేసేది అనమాట. అంత సంపాదన వచ్చేది, ఆ విధంగా ఉండేది అనమాట. ఆయన మొట్టమొదటిసారి ఒక రచయితకు పారితోషికం అని ప్రకటించింది ఆయనే. అంతకుముందుకు లేదు. అంతకుముందు వాడి దయాదాక్షిణ్యాలు ఒక ₹5 పంపించేది. ఈయన మొట్టమొదటి 1972లోనే ప్రతి కథకి ₹25 ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. పెద్ద అమౌంట్ అది. 1950 ఏళ్ల క్రితం, 52 ఏళ్ల క్రితం 25 పెద్ద అమౌంట్ ₹25. నేను ఉద్యోగంలో చేరినప్పుడు ₹200 నా జీతం. అట్లాంటిది ఒక కథకి ₹25. మన గొప్ప గొప్ప రచయితలు ఇప్పుడు ₹50 నవల రాసి అమ్ముకునేది రాత్రికి రాత్రి. ₹50 ఇప్పుడు గొప్ప గొప్ప రచయితలు వాళ్ళంతా మద్రాస్ పాండి బజార్లో అమ్ముకునేది చిన్న చిన్న డిటెక్టివ్ నవలలు ₹50 నైట్ కూర్చొని రాసి పొద్దున ఇచ్చేసేది. అట్లాంటిది ఒక కథకు ₹25 ఇస్తా అని ప్రకటించడం, అది 25 నుంచి 25,000 అయింది. ఇప్పుడు ₹1,00,000 ఒక నవలకు. ఇప్పుడు సాక్షి స్వాతి ఎంత సర్క్యులేషన్ చాలా ఉంది. ఇంకా స్వాతి చదువుతున్నారు ప్రేక్షకులు? చాలా చదువుతున్నారు. మేము నా నవల అందులో ఒకటి వస్తుంది. దాని పేరు బార్డర్ అనే నవల. దాంట్లో స్వాతి ధారావాహిక 16 వారాల నవల అనమాట. అంటే దేశభక్తి. నేను రాసిన నవలలన్నీ కూడా ఒక సామాజిక ప్రయోజనం ఆలోచించే రాశానన్న, ఏదో అల్లాటప్పగా రాయలేదు. నాది మధ్య తరగతి నేపథ్యం అన్న. నేను ఆ నేపథ్యం గురించే రాయగలను. నేను కిందికి పోయి వాళ్ళ గురించి రాయలేను. పేదలకు సంబంధించిన బాధలు, కష్టాలు తెలుసు, కానీ మనం అనుభవించలేదు కాబట్టి వాటిని నేను రాయలేను. మరింత దారిద్ర్యంలో ఉన్న ఆ జీవితం అనుభవించలేదు కాబట్టి రాయలేము. మనం మధ్య తరగతిలో లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉన్న కష్టాలు అనుభవించినాం. మీకు చెప్పిన కదా, జగదీష్ మందిర్లో ఒక షెడ్లో ఉన్నాము. పబ్లిక్ ల్యాబొరేటరీ వాడాలి అక్కడ. ఎంత దయనీయమైన పరిస్థితి. అదో జీవితం. అయినా బాధపడలేదు, భయపడలేదు, చేసినాం మనం. అవే రాయగలను నేను. ఇప్పుడు నువ్వు క్లాసిక్స్ రాయలేదని అంటే, క్లాసిక్స్ అంటే ఏంటి నాకు అర్థం కాదు. క్లాసిక్స్ నవలలు అంటే ఏంటి? మామూలు నవల రాయాలి, అక్కడక్కడ కొన్ని సిద్ధాంతాలు దాంట్లో చల్లాలి, లేదంటే కన్నీళ్ళు, దుఃఖాలు, అది మనం రాయలేము. లేని అసహజమైన రాయలేదు కూడా. అంటే ముదిగుండ శివప్రసాద్, ఎండమూరి వీరేంద్రనాథ్, ఎద్దనపూడి సులోచన రాణి, వీళ్ళు బాగా మల్లాది, వీళ్ళు బాగా పేరున్న వాళ్ళు. అవును. బహుశా ఈ టీవీ, సెల్ ఫోన్ ఇదంతా వచ్చిన టైంలో మీరు రాయడం పెరిగింది, బాగా విస్తృతంగా పెరిగింది. అవును. ఇక పాఠకులు చదివే వాళ్ళు చదువుతున్నారు. అంటే నాకు నా అదృష్టం కొద్దీ నేను రాసిన నవలలన్నీ పాపులర్ పత్రికలలోనే ప్రచురితమైనవి. అదొక ప్లస్ పాయింట్. చాలా. ఇప్పుడు నవ్య వీక్లీలో వచ్చింది, 7 నవలలు పబ్లిష్ అయ్యాయి. ఆంధ్రప్రభలో 2 వచ్చాయి, స్వాతిలో 2 వచ్చాయి, పాలపిట్ట అని ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, వీటిలన్నిట్లో పబ్లిష్ అవుతూనే ఉన్నాయి. ఇండియా టుడేలో కూడా 2 సార్లు కథలు పబ్లిష్ అయినాయి. సాహిత్య రంగంలో చేదిరిన రైటరు అదే. అంటే చాలా గొప్ప గొప్ప మన వాళ్ళు ఉన్నారు. విహారి గారని, ఆయన గొప్ప విమర్శకులు. ఆయనే మీల్స్ టికెట్ అనే కథా సంపుటిలో ఒక అద్భుతమైన మాట రాసినాడు. ఆయన ఇది ప్రపంచ స్థాయి కథ అని చెప్పి రాసినాడు. ఆ అమృత పాదాలు అనే కథ గురించి. ఆ అమృత పాదాలు అనే కథ ప్రపంచ స్థాయి కథ. పాలగుమి పద్మరాజు, గాలివాన, ఆర్ సుదర్శనం, బాపిరాజు వీళ్ళ ఉన్నాయి. ఆ స్థాయి కథ ఇది అని ఆయన విహారి చెప్పినారంటే దానికి ఒక ISI ముద్ర పడ్డట్టే.
ఆయన నువ్వు కోటి రూపాయలు ఇచ్చినా నువ్వు ఆయన చెప్పమంటే చెప్పడు ఆయన. అవును. ఆ కథలో దమ్ము లేనిది, ఆ స్థాయి లేనిది ఆయన చెప్పడు. చెప్పడు. ఇప్పుడు కథ, నవల, సినిమా ఇన్ని చూసిరు కదా, లైఫ్ మీరు జీవితానికి నిర్వచించు అంటే మీరేం చెప్తారు? జీవితాన్ని నిర్వచించాలంటే మరణించే వరకు జీవించాలన్నా. మరణం కోసం ఎదురు చూస్తూ జీవించకూడదు. నేను సర్దుకున్నారా అనే ఒక కథ రాశాను అనమాట. అది సాక్షిలో పడింది, పబ్లిష్ అయింది. ప్రపంచం మొత్తం మీద కనీసం ఒక 5,000 వాట్సాప్ గ్రూపుల్లో నా పేరు లేకుండా తిరుగుతున్నది ఇప్పటికి కూడా కథ. అవునా? 5,000 వాట్సాప్ గ్రూపుల్లో ఇప్పటికీ తిరుగుతుంటుంది. వాళ్ళంతా కొంతమంది నా మిత్రులు నాకు ఫోన్ చేసి ఈ కథ బాగుంది, చదివండి, చదివి మీ ఫ్రెండ్స్కి పంపండి అని నాకే రాస్తుంటారు. ఏం కథ అది? సర్దుకున్నారా అనే కథ. సర్దుకున్నారా? కంటెంట్ ఏందో చెప్పండి ఒకసారి. అది డెత్ క్లీన్సింగ్ అనమాట. అంటే మనం చనిపోయే ముందు ఒక మనిషి ఏం చేయాలి అంటే మన జీవితాన్ని సర్దుకోవాలి. మనం చేసిన తప్పులను క్షమించమని అడగాలి, మనం చేసిన అప్పులను తీర్చుకోవాలి, మన స్నేహితులను కలుసుకోవాలి, మన జీవితాన్ని బర్డెన్స్ లేకుండా, బరువులు లేకుండా అది తిరుగుతుంది. సోషల్ మీడియాలో చాలా, వాట్సాప్ కూడా చాలా వస్తుంది. అది అవును, పేరు ఉండదు, కింద నమస్కారాలు పెట్టి పంపిస్తారు. అంతే అంతే. అవును, మంచి. నేను 3 సార్లు సైబర్ క్రైమ్లో కేసులు పెట్టాను కూడా. ఇప్పుడు డీజీపీ గారు ఉండేది గౌతమ్ సావంగ్ అని, మన వరంగల్ నుంచి, నా క్లాస్మేట్ ఆయన, అంటే బ్యాచ్మేట్ సివిల్స్లో. సైబర్ క్రైమ్లో కేసు పెడితే వాళ్ళ ఉద్యోగాలు, ఒక ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఒక అతను, ఒక టీచర్ ఒక ఆమె, వాళ్ళకి చెప్పిన అమ్మ అది తప్పు అంటే మనకు తెలిసిన వాళ్ళు అది చదివితేనే వాళ్ళు నాకు చెప్పగలరు. వేరే ఆ సార్ చూసినాడు అనుకోండి, ఆయనకి కావచ్చు అనుకుంటాడు. చాలామందికి తెలుసు అది నా కథ అని, తెలిసిన వాళ్ళు నాకు చెప్తారు. నేను వాళ్ళకి ఫోన్ చేశాడు, అమ్మ తప్పు, అది నా కథ, పెట్టండి, నా పేరు పెట్టండి, షేర్ చేసుకోండి అంటే, మాకు తెలియదు కదా. ఒక వైజాగ్లో ఉన్న ఒక అడ్వకేట్ కూడా ఆమె అట్లనే మాట్లాడింది. సరే అమ్మ, నేను వైజాగ్ వచ్చి కేసు పెడతా అంటే, ఎందుకు లేండి సార్, పోనీ అని మీ పేరు పెడతా అని చెప్పింది. ఈ వీళ్ళ ఉద్యోగాలు పోతే అని చెప్తే కేసులు విత్డ్రా చేసుకున్నాను. ఆంధ్రప్రభలో ఒక అది కూడా వచ్చింది, అక్షరాన్ని అనాథం చేయకండి అని చెప్పి. అంటే పేరు ఉండదు, ఎవరు పేరు రాయొచ్చు, నష్టమే ఉంది. అంటే జీవితాన్ని డెత్ క్లీన్సింగ్ అని కొత్త కాన్సెప్ట్ అన్న. అంటే చనిపోయే ముందు మన జీవితాన్ని శుభ్రపరచుకోవాలి. ఏ విధంగా శుభ్రపరచుకోవాలి? మనం ఎవరికైనా తప్పు చేసినాం అనుకో, మన వృత్తి నిర్వహణ లోపల, సపోజ్ నేను ఎవరికైనా ఒక ట్యాక్స్ చేస్తే వాడు బాధపడి ఏడ్చినాడు అనుకో, వాడి దగ్గరికి పోయి క్షమాపణ కోరాలి. మనని ఎవరైనా క్షమించమని వచ్చి అడిగితే మనం క్షమించాలి. మనకున్న ప్రాపంచిక బాధ్యతలన్నీ నిర్వర్తించాలి. మనం కొంతమందిని అనవసరంగా ఈగోతోటి, అహంకారంతో దూరం చేసుకుంటాం. వాళ్ళ దగ్గర పోయి కలుసుకోవాలి. అది ఎంత ప్రభావితం చూపిందంటే, శ్రీకాకుళంలో ఒక మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు, రిటైర్డ్, ఆయనకు అంగవైకల్యం ఉంది. ఆయన కూతురు 15 ఏళ్ల క్రితం వేరే వాడిని పెళ్లి చేసుకుంటే ఈయన ఒప్పుకోలేదన్నమాట. ఒప్పుకోకుండా ఇంట్లో నుంచి వెళ్ళగొడితే అమ్మాయి పోయి బెంగళూరులో సెటిల్ అయిందన్నమాట. బెంగళూరు వెళ్ళి ఆ కుంటితనంతో బెంగళూరు వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని 2 నెలలు ఉన్న తర్వాత చనిపోయాడు ఆయన. అల్లుడు కూతురు ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నాకు ఒక షాల్వా పంపించాడు పోస్ట్లో. అవునా? ఆ ఉత్తరం రాసినాడు అందులో, మీ కథ వల్ల నేను ఇట్లా ప్రభావితమైన సార్ అని చెప్పాను. దాన్ని కూడా ఒక కథ రాసిన నేను, పాఠకుడు చేసిన సన్మానం అని, పాఠకుడు చేసిన సన్మానం అని ఒక కథ రాశాను నేను. అది కూడా ఆంధ్రజ్యోతిలో పబ్లిష్ అయింది. అంటే జీవితం ఒక మహాద్భుతమైన వరం అన్న, దేవుడు ప్రసాదించిన మహాద్భుతమైన వరం. దాన్ని మనం చిన్న చిన్న ప్రలోభాలకు, చిన్న చిన్న విజయాలకు చూసుకొని పొంగిపోకూడదు. సదా భగవంతుడికి కృతజ్ఞుడై ఉండాలి. మన లోపల ఉన్న అన్ని శక్తులను వినియోగించి మనం ఎప్పటికీ ఉన్నత ఆశయాల కోసం, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ప్రయత్నించాలి. అంటే నేను చెప్తున్న అన్ని కనుక అనుకూలిస్తే, భగవంతుడు సాక్షాత్కరిస్తే, భగవంతుడు దీవెనలు ఇస్తే, నా ప్రజాకవి కాలేజీ ఆస్కార్కి కూడా పోతుంది. ఆస్కార్కి పోతుంది. అక్కడ గెలవడానికి కనీసం 10-20 కోట్లు ఖర్చు పెట్టాలి. అది మనతోటి కాదు, వెళ్ళడం మాత్రం వెళ్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ కూర్చొని పంపిస్తే, జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇన్ ద వరల్డ్. అందులో నాకు అవార్డు వచ్చింది.
రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, కాలీవుడ్, కర్ణాటక ఫిలిం ఫెస్టివల్, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫెస్టివల్. ఇంకా నేనే డబ్బులు లేక అన్నిటికీ పంపట్లేదు. ప్రతిదానికి 10,000 20,000 పంపాలి. ఎన్నైనా పంప రోజుకు 2-3 ఫిలిం ఫెస్టివల్స్ నుంచి పంపండి మీదని అంటారనమాట. అంత గొప్పగా తీసిన సినిమా అది. అంత గొప్పగా అంటే ఇంకా మీరు ఊహించలేరు. చూద్దాం. మాకు ఎప్పుడు రిలీజ్ ఎప్పుడంటే అది రిలీజ్ ఇంకా మన వీళ్ళ చేతుల్లో ఉన్నది. ఏమైనా ప్రభుత్వం సహకరిస్తే. పోయినసారి బాగా తిరిగినాం అన్న, ప్రగతి భవన్ చుట్టూ తిరిగినాం కానీ ఏమీ లోపలికి ఎంట్రీ కూడా దొరకలేదు. మళ్ళీ ప్రతిసారి కాళోజీకి అవార్డులు ఇస్తుంటారు, కాళోజీ భవన్ కడతామంటారు కానీ కాళోజీ మీద తీసిన సినిమాను గుర్తించడానికి వాళ్ళకి మనసే రాలేదు. మరి ఈసారి ట్రై చేయండి రేవంత్ రెడ్డి. ఈసారి ప్రయత్నిస్తున్నాము, చూపించాలి. ఇప్పుడు కూడా దొరకలేదు అవకాశం అంటే మనం వెళ్ళి అడగలేదు. ఇంకా తప్పు మాట ఆయన బిజీగా ఉన్నారు, అటు దావోస్ వెళ్ళారు, కొంచెం సర్దుకునే పనిలో ఉన్నారు, సర్దుకుంటున్నారు కదా ఆయన కూడా. సర్దుకొని నిశ్చలంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు వెళ్ళి చూపిస్తా తప్పకుండా. నాకేం భయం అన్నా, అడుగుతాను నేను చూడండి అని. చెప్పితే మళ్ళీ చూద్దాం అప్పుడు. అది ఎట్లయినా ఇవ్వాల్సిందే. ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ అని పెట్టినారు కదా, కనీసం 5 అవార్డ్స్ వస్తాయి నాకు. ఇప్పుడు నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వస్తుంది, నేషనల్ లెవెల్లో వస్తుంది, జాతీయ అవార్డుల పురస్కారం. అందులో డెఫినెట్గా వస్తుంది నాకు. అంటే అవి రాకుండా పైరవీలు ప్రలోభాలు లేకుంటే వస్తాయి నాకు. పైరవీలు ఉంటే రావు. ఈ సర్దుకున్నారా కథను చాలామంది కాపీ కొట్టి రాస్తున్నారన్న. అది రాను రాను మనం ఎంతమంది కానీ ఖండిస్తాం, కొన్ని వేల చోట్ల తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరికీ పోయి ఇది నా కథ అని చెప్పలేము కదా. అందుకని ఈ సర్దుకున్నారా కథను ఒక 60 నిమిషాల సినిమాగా తీయాలని చూస్తున్నాను. దానికి సంబంధించి గోవా కాస్ట్యూమ్స్, అద్దాలు అవన్నీ కూడా కొన్నామన్నమాట. అంటే ఇది ఏం సింపుల్ కథ అన్న. అందులో ఏం పెద్ద నీతి బోధలు కూడా ఏం లేవు. మందు కొట్టడం ఉంటుంది అందులో, అన్నీ ఉంటాయి అందులో. అందుకని నా కథల సంపుటికి సర్దుకున్నారనే కథ పేరు పెట్టాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మీకు, మైక్ టీవీ వారికి చాలా ధన్యవాదాలు అన్న. ఎందుకంటే నా మనసులోని భావాలు చెప్పుకునే వేదిక దొరకలేదు. ఈ వేదిక ద్వారా నేను నా భావాలు చెప్పగలగడానికి అవకాశం లభించినందుకు చాలా ధన్యవాదాలు. మీలాంటి నిజంగా ఈ రోజుల్లో ఇంత వేగంగా రచనలు చేసి ఇన్ని జీవితాన్ని చూడండి, అతను ఎక్కడ జీవితం ప్రారంభమై ఏ దాకా వచ్చింది అక్కడికి, తన జీవితంలో ఎన్నెన్ని సంఘర్షణలు, ఎన్నెన్ని అంశాల పట్ల నిలబడి ఉండగలిగినరు. ఉద్యోగ జీవితం, రచయితగా జీవితం. ఇది నిజంగానే ఈ ఇంటర్వ్యూ కనుక 90ల్లో కనుక ఉంటే కనుక సంచలనాలు క్రియేట్ చేసేది. ఇవాళ మనం టీవీ మీడియా, సెల్ ఫోన్ మీడియా వచ్చిన తర్వాత ఆలోచన శక్తి వాస్తవానికి తగ్గినట్లే. ఆ మునుపటి స్పార్క్ కానీ సృజనాత్మకత లేని సందర్భం ఉన్నది. బహుశా ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు కానీ ఒక జీవితము, ఒక మనిషి జీవితంలో అనుకుంటే ఏమేమి చేయగలనే ఒకానొక పాజిటివ్ అప్రోచ్ ఇంటర్వ్యూ అని నేను అనుకుంటున్నాను. ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీరు కూడా అదే ఫీల్ అవుతారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.